హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. రోజైతే నేను మా ఇంటికి అయితే వెళ్తున్నా తిరుమాపికి. ప్రజెంట్ అయితే సీతపేట క్రాస్ దగ్గర అయితే ఉన్నా. ఊరికి వెళ్ళగానే మీకు పచ్చ పచ్చ పొలాలు అయితే మీకు చూపిస్తా వీడియోలో చూడండి. చూడండి, చూడాలి గ్రీనరీగా చాలా చాలా బాగుంటుంది. వర్షాకాలం చలికాలంలో అయితే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రామ్శ్రీ రిలాక్స్ అండ్ ట్రావెలింగ్. రోజైతే నేను మా ఊళ్ళో అయితే ఉన్నాను. అతని మేపుకి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే నేను మా అమ్మమ్మ ఇల్లు అయిన కమలాపూర్కి వెళ్ళి అక్కడ శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది, రథోత్సవం అయితే ఈరోజు. అక్కడికి వెళ్ళాక నేను ఈ వీడియో అయితే మీకు చూపించబోతున్నా. ఈ వీడియో కమలాపూర్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఈ వీడియోలో మన శ్రీరాముల వారి కళ్యాణం ఎలా జరుగుతుంది, రథోత్సవం ఇట్లా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. లెట్స్ గో. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇలాగ అక్కడ మొత్తం ఈ వీడియో చూపిస్తాను. మా అమ్మాయి అయితే ఇప్పుడు గ్యారాలు అయితే చేస్తాం, పప్పు గ్యారాలు. టేస్ట్ బాగుంది, అదిరిపోయింది. ఉప్పు కొంచెం ఎక్కువైంది. మళ్ళీ పట్టేది ఇప్పుడు ఇవి అయ్యాక కాసేపు తిన్నాక కమలాపూర్కి అయితే స్టార్ట్ అవుదాం. వడయాలి. జయ జానకి ప్రాణనాయక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కమలాపూర్. తేదీ 5/4/2026 ఆదివారము రోజున పెద్ద రథం జాతర. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా ఇద్దరం కలిసి కమలాపూర్కి అయితే వెళ్తున్నాము. చూడండి, దేవుని దర్శనం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్ అండి. మా బైక్ మీద అయితే వెళ్తున్నాం కమలాపూర్కి. మధ్యలో చెట్లుంటే గ్రీనరీలా ఉంటే వస్తుంది. చూడండి, ఒక పొలాలు మొక్కజొన్న తోటలు ఉన్నాయి. ఉన్న గ్రీనరీ సమ్మర్లో. బాబు దగ్గరికి అయితే వచ్చేసాం. దగ్గరికి ఇదే తాళాలు అన్నమాట, కమలాపూర్ తాళాలు. కమలాపూర్ తాళాలకైతే ఊరికి వచ్చేసాం. కమలాపూర్కి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు కమలాపూర్. కమలాపూర్కి వచ్చేసాం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నా. ఇక్కడికి వెళ్ళి వీడియో అయితే చేస్తా. ఇంతమంది ఉన్నారు చూస్తారు వీడియోలో. అక్కడ వరకు లైన్ ఉంది.
దర్శించుకోవడం కొంచెం కష్టమే ఎండల. చూడండి నల్లాల కుమారస్వామి గారు స్వామివారికి 51 రూపాయలు. ముక్కల రాబోయే గారు స్వామివారికి 31 రూపాయలు కానుకగా సమర్పించిన మందా దీప్ గారు స్వామివారికి 51 రూపాయలు కానుకగా సమర్పించినారు. సదానందం గారు స్వామివారికి 51 రూపాయలు కానుకగా సమర్పించినారు. అయ్యో బాయ్ కానుకగా సమర్పించినారు. అమ్మ చూడమ్మ. అమరవెల్లి రాజు గారు స్వామివారికి చూడండి అయితే పెద్దగా ఉంది. ఎలా అంటే కొద్దిగా ఎండలో లైన్లో నిల్చొని వెళ్ళడం అంటే కొంచెం కష్టమే. ఇవ్వాలి ఇక మా బామ్మడి తీస్తారు. ఏడు చింటూ ఈడు బండి గారు అమరవాడి రథం దగ్గర ఉచిత శ్రీరామతీర్థ వస్తున్నారు. ఇవన్నీ విజువల్స్ లో రాలేదు ఎవరు రాలేదు జనాలు చాలా మంది అయితే ఉన్నారు. 2 మైకులు ఇచ్చిందన్న పిల్ల. స్వామివారు అయితే మీకు మంచిగా కనిపిస్తుంది. చూడండి రథం మీద ఉంటారు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా